తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర కులస్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సముచిత ప్రాధాన్యతను కల్పించి వడ్డెర కార్పొరేషన్ను ఏర్పాటు చేసి వడ్డెర బిడ్డ గుంజ రేణుకా నారాయణకు కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించడం పట్ల అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. నల్లగొండ జిల్లా దామర్చిలలోని వడ్డెర సంక్షేమ సంఘం భవనంలో అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేముల సుధాకర్, దామర్చర్ల మండల అధ్యక్షులు ఓర్సు భిక్షమయ్య, వల్లపు గురుస్వామి మాట్లాడుతూ ఇన్నాళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ వడ్డెర్ల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. వడ్డెర్లకు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దామర్చర్లకు చెందిన గుంజ రేణుకా నారాయణకు చైర్మన్ పదవిని కట్టబెట్టడం తమకు సంతోషంగా ఉందన్నారు. గుంజ రేణుకా నారాయణ వడ్డెరుల సంక్షేమం కోసం, ఐక్యత కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఓర్సు వెంకటేశ్వర్లు, డేరంగుల గోవిందు, డేరంగుల వెంకటేశ్వర్లు, ఓర్సు సైదులు, గుంజ జానకిరాములు, గురువయ్య, వెంకయ్య, కోటేశ్వరరావు, గుంజ సాంబశివరావు, గుంజ వెంకటేశ్వర్లు, పల్లపు సైదులు, తురక పిచ్చయ్య, గుంజ సురేష్, తురక నారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాసు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు మంజుల రమేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా దామర్చర్ల మండలంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అది మన వడ్డెరలు ఐక్యతతో అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞతలు. మన వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్గా మన గుంజ రేణుకా నారాయణ గారికి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి నియమించింది కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పాలాభిషేకం జరపడం కొరకు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాలుగా లేనటువంటిది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి అది మా వడ్డెర ఆడబిడ్డకి కార్పొరేషన్ పదవి ఇవ్వడం జరిగింది. గుంజ రేణుకా నారాయణ గారికి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగినందువలన ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ పాలాభిషేకానికి ఇచ్చేసిన కుల పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చైర్మన్ పదవి సహకరించినటువంటి మన కుందూరు రఘువీరారెడ్డి గారు మరియు ఎమ్మెల్యే బాలునాయక్ గారు మరియు ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ కేశవత్ శంకర్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏమన్నా సుధాకర్ గారికి జిల్లా తరఫున చేసిన మా మండలంలో ఉన్న కుల పెద్దలకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దీంట్లో భాగంగా ఈనాడు దేశంలో ఎక్కడ ఎవరు చేయనంత 76 సంవత్సరాలు వచ్చినా ఇంతవరకు ఈ వడ్డెర జాతిని గుర్తించకుండా ఈనాడు రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ బహిరంగ సభలో వడ్డెర జాతికి ఏదో ఒకటి నేను చేస్తానని బహిరంగ సభలో మహబూబ్ నగర్లో చెప్పినందుకు ఆ మాట నిలబెట్టుకొని వడ్డెర కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్లో ఈ వడ్డెర జాతిని గుర్తించి ఈ వడ్డెర జాతికి ఒక వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన గుంజ రేణుకకి అదేవిధంగా దానికి సహకరించిన కుందూరు జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి గారికి, బాలు నాయక్ గారికి, మల్లు రవి గారికి, బత్తుల లక్ష్మారెడ్డి గారికి వీరు సహకరించారు. దాంట్లో కేదావత్ శంకర్ నాయక్ గారు కూడా వీళ్ళు సహకరించి మా దామర్చర్ల ఆడబిడ్డకి రాష్ట్ర లెవెల్లో ఈ పదవి ఇప్పించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ జ్ఞాన వందనాలు. రెండోది, ఈ వడ్డెర జాతి ఎప్పుడు కూడా ఈ రుణాన్ని ఏదో రకంగా
మీ కాంగ్రెస్ పార్టీకి ఈ రుణాన్ని తీర్చుకోవడానికి ఎందుకైనా ముందుకుంటుంది. ముందు రోజులలో ఈ వడ్డెల జాతిని చట్టసభలో ఒక చట్టం చేసి రేవంత్ రెడ్డి గారు వడ్డెల జాతిని మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు కారణాలి, ఒక రేవంత్ రెడ్డికి తప్ప. కాబట్టి దయచేసి వారికి కాంగ్రెస్ పక్షాన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన జిల్లా సుధాకర్ గారికి మా దామచల్ల పెద్దలకి నమస్కరించి నేను మాట్లాడింది ఏమంటే, మనము ఎనకబడి ఉన్నాం కాబట్టి మనల్ని ఇంతవరకు ఏ పార్టీ కూడా గుర్తించలేకపోయింది. కావున మనకి రేవంత్ రెడ్డి గారు గుర్తించి మనకి రాష్ట్ర లెవెల్లో మనకి ఒక పదవి ఇచ్చిండు కాబట్టి కృతజ్ఞతలు చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి, అలాగే కూడి వచ్చిన కులస్తులకి, అలాగే జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కులస్తులందరూ కూడుకోవడానికి ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వడ్డెర్ల నుంచి ఒక మహిళకి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ఇచ్చినట్టే ఎన్నో సంవత్సరాల నుంచి దక్కని మంచి అవకాశము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని వడ్డెర్లకు కల్పించినారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గుంజ రేణుక గారు, అలాగే నారాయణ గారు మరి వారికి ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని కులస్తులందరినీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.